ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పరిశోధనలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతరిక్షంలో శుభాంశు ఇప్పుడు రైతు అవతారం ఎత్తారట. జీరో గ్రావిటీ వాతావరణంలో మొక్కల పెరుగుదలపై అధ్యయనంలో భాగంగా ఆయన మెంతి, పెసర విత్తనాలను పెంచుతున్నారు. గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను నాటి ISSలోని ప్రత్యేక నిల్వ ఫ్రీజర్లో వాటిని పెట్టారు. ఆ తర్వాత అవి మొలకెత్తే విధానాన్ని కూడా ఆయన ఎంచక్కా ఫోటోలు తీశారు. ఈ పరిశోధనలో ధార్వాడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన రవికుమార్ హోసమణి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్ధప్రెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా శుక్లాకు సహకరిస్తున్నారు. స్పేస్ యాత్ర ముగించుకుని భూమికి తిరిగి వచ్చాక ఈ మొలకల్లోని జన్యు మార్పులు, పోషక విలువలను విశ్లేషిస్తారు. ఇక శుభాంశు శుక్లా వ్యవసాయ ప్రయోగాలతో పాటు మరిన్ని కీలక పరిశోధనలను కూడా చేస్తున్నారు. ఇక జీరో గ్రావిటీలో ఆహారం, ఆక్సిజన్తో పాటు జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంపై మైక్రో ఆల్గేలను అధ్యయనం చేస్తున్నారు ఇప్పుడు. అలాగే మానవ స్టెమ్ సెల్స్, వ్యోమగాముల మానసిక సామర్థ్యం, కండరాల పనితీరు వంటి అంశాలపైన కూడా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. భూమిపై ఉన్న పరిశోధకులకు అంతరిక్ష కేంద్రానికి మధ్య వారధిగా ఉంటూ ఈ పరిశోధనలు తాము చేయడం గర్వంగా ఉందని శుభాంశు వ్యాఖ్యానించారు. యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ మిషన్లో భాగంగా శుభాంశు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు ISSకు వెళ్లారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.